ఎట్లా మరి ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఈ ఛాలెంజ్ కట్టించుకోవద్దు ఒత్తిడి చేసి అని చెప్పేసి ప్రయాణికులకు కట్టించద్దు అని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. దీన్ని ఎట్లా చూస్తారు? మరి ఎట్లా అంటున్నారు రోడ్ల మీద మీరు బండ్లు తీసుకొని పోతుంటారు పోలీసులు? ఏముందన్న, ఈరోజు ప్రభుత్వానికి చేతనైతే లేదు సంపద సృష్టించడానికి. ఇదే బట్టి విక్రమార్క గారు ఎలక్షన్ కంటే ముందు ఏం చెప్పారు? తెలంగాణ సంపన్న రాష్ట్రం, ఒకవేళ ఇంత మా బడ్జెట్ ఈ 6 గ్యారెంటీలకు సరిపోకపోతే మాది అపారమైన కాంగ్రెస్ పార్టీ, అనుభవం ఉన్న పార్టీ, మాకు ఆదాయం సమకూర్చుకోవడం పెద్ద కథ కాదని చెప్పాడు. మరి ఈరోజు జనాల దగ్గరికి వెళ్ళి చాలాన్ల విషయంలో ఇట్లా గుంజుకోవడం దౌర్జన్యం కదా. ఇప్పుడు నా దగ్గర ఒక బండి ఉంది, అసలు నేను ఓఆర్ఆరే ఎక్కుతా, కిందికి వెళ్ళి అసలు పోను హెవీ వెహికల్ ఓఆర్ఆర్ పైననే పోతుంది, మీకు కూడా తెలుసు. మాకు అయినా కానీ 5 చలాన్లు వస్తున్నాయి. ఎప్పుడు కొడుతురో ఎట్లా కొడుతురో ఆ ఫోటో కూడా దాని విజువల్ లేదు. గవర్నమెంట్ ఏమంటారు, సంపద సృష్టించే చేతగాక గుంపు మేస్త్రికి ఏదో పోలీసులకు జీతాలు ఇవ్వలేక సరిపోక వాళ్ళ జీతం వాళ్ళకి తీసుకోమని ఇదొకటి దొంగ గుంజుకుంటారు అంతే. మరి ఎట్లా ఉంది వాళ్ళ ఒత్తిడి? ఎట్లా ఉంది పోలీసులదేమో వాళ్ళ జీతం వాళ్ళకే తీసుకోమన్నారంట. చలాన్లు 30 టార్గెట్ పెట్టారంట, ఒక రోజుకు 30 కొట్టాలి మీరు, వాళ్ళ జీతం అట్లయితేనే వాళ్ళే తీసుకోగలుగుతారని ఇది ఒక ప్లాన్ చేసి చేస్తున్నాం గుంపు మేస్త్రి. అంటే హైకోర్టు కూడా ఇచ్చింది కదా, అంటే వాళ్ళని ఒత్తిడి చేయొద్దు, ఏమన్నా బండి తాళాలు అట్లా తీసుకోవడం హైకోర్టు ఏమి ఇచ్చిందంటే నోటీసులు పంపించాలి వాళ్ళకని చెప్పింది. అయినప్పటికీ కూడా మరి వీళ్ళు అట్లా అది కంటిన్యూ చేస్తున్నారా లేకుంటే ఒత్తిడి చేస్తున్నారా? ఒత్తిడే చేస్తున్నారు అన్న. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటే నియంత పాలన. ఆయన అనుకున్నదే చేస్తుండు, ఎవరేమనుకున్నా ఆయనకు సంబంధం లేదు. ఎందుకంటే ఏ దాని మీద ఫైనలైజ్ చేసారు చెప్పండి? ఇప్పుడు ఎన్నో తీసుకున్నారు, ఒక మూసి సుందరీకరణ కానీ ఇంకేదో కానీ వగేర ఏదైనా ఏది కూడా దానికి అంతిమం చేయలేరు ఇప్పటి వరకు. అంటే ఫైనల్ చేయలేకపోతుర్రు. ఏం చేయాలని అర్థం కాదు. వాళ్ళ మంత్రులది వాళ్ళదే కుమ్ములాట ఉన్నది. ఇది ఒక రాష్ట్ర ప్రభుత్వమా? శాతగాని ప్రభుత్వము, ఏం చేయ శాతగాని ప్రభుత్వము. ఏదో 2 ఏళ్ళు అయితే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది, అప్పుడు చూపిస్తారు జనాలు. ఇప్పుడు నాకు చాలానే పడ్డది, నేనేమే తప్పు చేయలేను, నేనేం చేస్తా చూపిస్తా కదా నా ఓటు ద్వారా. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుతోటే కదా ఎవరినైనా దించేసేది ఎక్కిచ్చేది. చూపిస్తాం మేము కూడా 28లో ఖచ్చితంగా. ఇప్పటి వరకు చూడండి, ఇప్పుడు మేము వెహికల్ ఫీల్డ్లో ఒక 5-6 ఇయర్స్ నుంచి ఉన్నాం మేము. వాస్తవానికి ఇది నిజం చెప్తున్నాను, ఎన్ని ఛాలెంజ్లు కూడా లేకుండే మా బండ్ల పైన. ఏదో ఇప్పుడు మేమే రాంగ్ రూట్లో ఎక్కడన్నా వెహికల్ అనుకోకుండా పార్కింగ్ చేస్తే అక్కడ పడ్డాయి తప్పితే అవి కూడా మార్చిలో డిస్కౌంట్ వస్తే అప్పుడు కట్టుకున్నాం గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు అనవసరంగా పడ్డాయి అన్న. ఆల్రెడీ నా 600 ఫైన్ వేసారు, 6 ఉన్నాయి నా బండి మీద చలాన్లు, 3600 అవి. ఎట్నుంచి కట్టాలి నేను? అసలు నా బండి నడుస్తలేదు, నడిచినప్పటి పడ్డాయి. ముఖ్యమంత్రిగా చెప్పింది కదా బ్యాంక్ అకౌంట్ నేను అదే అంటున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి బ్యాంకుకు అటాచ్ చేయాలని అంటుండు, ఓకే ఒప్పుకుందాము. నువ్వు తప్పు చేస్తే చాలా నేసి తీసుకుంటా అంటున్నావు, ఒప్పుకుందాం. మరి ఇప్పుడు ఈ రోడ్డు మంచి చేయాల్సిన అవసరత నీకే ఉన్నది కదా ముఖ్యమంత్రిగా. మరి నీవు పని చేయకపోతే నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలనే తీసుకుందాం. నీ గవర్నమెంట్ కోటాలకి వెళ్ళి మాకు కూడా అట్లా వచ్చేటట్టు చేయి. మరి 6 గ్యారెంటీలకు డబ్బులు వచ్చేటట్టు డైరెక్ట్ డెబిట్ అయ్యేటట్టు చేయి. అట్లా ఎందుకు చేతనైతే లేదు? అంటే జనాల దగ్గర గుంజుకుంటారు, ఇయ్యే శాత కాదా? ఇదేనా మీ పాలన? కాంగ్రెస్ పాలన చేతగాని పాలన అన్న ఇది. ఇంకేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు హైకోర్టు ఇచ్చే తీర్పుకు మీరు ఏమనుకుంటున్నారు? హైకోర్టు జనాలను దృష్టిలో పెట్టుకొని తీర్పు ఇచ్చింది. ఇప్పుడు కొంతమంది అసలు తప్పు చేయకుండా చలాన్ని పడితే ఎవరికైనా బాధనే కదా. ఇప్పుడు 500 పని చేసుకుంటే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎడికెళ్ళి తీసి కడతారన్న. నీకు ఇష్టం ఉందో లేకో ఎంటకెళ్ళి, ఇప్పుడు బండి పాతగానే ఎంటకెళ్ళి కొడితే ఎవరికి తెలుసు? ఇట్లా చాలా వేస్తే ఎడికెళ్ళి కడతారు. ఇది పేదల రక్తం తాగినట్టు అంతే ఈ ప్రభుత్వం పని. అట్లనే సాగిస్తుంది. ఏం పాలన అనేది? 2 సంవత్సరాల నుంచి చూస్తారు. 2 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త పని వాళ్ళు చేసింది చూపించండి. నేను ఇప్పుడే చెప్తున్నా, నేను ఈ హోల్ కాంగ్రెస్కు ఒక్కటన్నా జవాబు, ఒక మంత్రి ఇస్తాడా, ముఖ్యమంత్రి ఇస్తాడా, ఎవరు ఇస్తారో ఒక్కళ్ళు జవాబుదారీగా ఉన్నారని నాకు నిరూపించండి మీరు. ఎవరైనా పోయి మాట్లాడదాం వాళ్ళకు. అంతా చేతగాని ప్రభుత్వం, వ్యవస్థ పాలన, వేస్ట్ పాలన. ఏమంటారు, ఒక్కసారి కూడా అడ్మినిస్ట్రేషన్ నడిపేయలేడంట మేస్త్రి సాబ్. మరి ఏముంటుంది? సోయి ఉండదు, జ్ఞానం ఉండదు. ఆ విచిత్రం ఏంటంటే ఏదైనా స్టేజ్ల మీద రాజకీయ వేదికలు కాకుండా ఒక కాలేజీలోనో ఏదో స్కూల్లోనో పోయి మాట్లాడినా ఊగిపోతూ ఉంటాడు రేవంత్ రెడ్డి. అయితే ఆ ఫ్రస్ట్రేషన్ ఏందయ్యా నీకు? సోయి ప్రజల మీద పెట్టు.
పాలన మీద పెట్టు, మంచి పని చేసేదాని మీద పెట్టు. ఇట్లా పేదలను ఇబ్బంది పెడితే ఏం చేస్తారు? 2 సంవత్సరాలు ఆగుండి చూపిస్తారు మీకు బరాబర్. సరేనా? ఓకే.